ముల్కనూరు డైరీ చైర్మన్ గారు విజయ్ గారు, అందరికీ నమస్కారం. నిన్న బడ్జెట్ ఒకసారి చూస్తే ఈ రాష్ట్రమే కాకుండా దేశం గర్వపడే విధంగా ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలని సమపాలు చేస్తూ ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ ఒకవైపున సాగు, రెండో వైపున వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి డైరీ, అంటే పాడి మీద దగ్గర ఒక 12 లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి డైరీల గురించి ఆలోచిస్తే గత ప్రభుత్వాలు చాలా భిన్నంగా ఉండే. అంటే ఏ రోజు కూడా మన డైరీలను బతకనిచ్చేటువంటి పరిస్థితి కూడా గతంలో లేకుండే. నీకు విజయ డైరీ ఆల్రెడీ ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటిది. అదేవిధంగా సహకార రంగంలో ఉన్నటువంటి కరీంనగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ముల్కనూరు కూడా కరీంనగరే. అయితే దీని మీద ఏంటంటే రైతాంగం, మీకు ముల్కనూరు డైరీ ఒకసారి ఆలోచిస్తే మొత్తం లేడీసే అక్కడ. అసలు ఆ ఫ్యాక్టరీకి వెళ్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు. అదేవిధంగా నల్గొండ, మన కరీంనగర్ డైరీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా, అంటే ఒక కరీంనగరే కాకుండా వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఈవెందో నీకు హైదరాబాద్లో కూడా. ఈ విధంగా సహకార రంగానికి పెద్దపీట వేస్తూ విజయ డైరీ ఒకప్పుడు 2014 బిఫోర్ 30 కోట్ల లాస్తో ఉన్నటువంటి డైరీ, అంటే వైండప్ చేసే పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మూలాన ఆ 30 కోట్లు ఉన్నటువంటి బకాయిలన్నీ క్లియర్ చేస్తూ ఈరోజు రమారమే 60 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసే పరిస్థితికి మేము వచ్చినాం. మా టర్నోవర్ కూడా ఒకసారి చూస్తే 676 కోట్ల టర్నోవర్కు మరి మేము రావడం జరిగింది. దాంతోపాటు మీకు కరీంనగర్ డైరీ కూడా 347 కోట్ల టర్నోవర్ ఉంది. నల్గొండ ఒక 200 కోట్లు, ముల్కనూరు మరి 100 కోట్లు దాటడం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అంటే పాల ధరతో పాటు 4 రూపాయల ఇన్సెంటివ్ అదనంగా ఇవ్వడం. దీంట్లో రైతాంగం కూడా మా డైరీలకే పాలు పోసేటువంటి పరిస్థితులు రావడం. ఈరోజు బ్రహ్మాండంగా మరి డైరీ రంగాన్ని విస్తరించడమే కాకుండా ఈరోజు మా అవుట్లెట్స్ కూడా విపరీతంగా పెంచేసినాం. ఒకప్పుడు 168 అవుట్లెట్స్ ఉండే, బట్ ఈరోజు దగ్గర 400 వరకు పోయినాం. ఇంకా 1000 అవుట్లెట్లు ఓపెన్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు విజయ డైరీ ఒకసారి ఆలోచిస్తే మాకున్నటువంటి ఘీ ఏదైతే నెయ్యి ఉన్నదో బాంబే కానీ పూణే కానీ వేరే రాష్ట్రాలలో కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి నెయ్యి ఉన్నది. దగ్గర మాకు 17 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈరోజు నీకు వాటర్ బాటిల్ మొదలుకొని మీకు లస్సీ కానివ్వండి, అదేవిధంగా బటర్ మిల్క్ కానివ్వండి, ఈ మధ్యన ఐస్ క్రీమ్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసినాం, మీరు అందరూ చూసారు. ఈ విధమైనటువంటి ప్రొడక్ట్స్ మా యొక్క విజయ డైరీ కాదు, ఈ 3 డైరీలో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని బ్రహ్మాండంగా చేసుకొని ముందుకెళ్తున్నటువంటిది. కాబట్టి ఒకప్పుడు మా యొక్క విజయ డైరీకి 35,000 మంది రైతులు పాలు పోస్తుండే. బట్ 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చిన తర్వాత ఇది 1,00,000కు వచ్చింది. 1,00,000 మంది రైతులు ఈరోజు మాకు పాలు పోస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా చూస్తే మీకు కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, ముల్కనూరు కూడా ఈ 4 రూపీస్ ఇన్సెంటివ్ తర్వాత మరి విపరీతంగా పెరిగిపోయింది. ఒక దగ్గర 10,000 పెరిగింది, ఒక దగ్గర 15,000 పెరిగింది, ఒక దగ్గర 34,000 పెరిగింది. బట్ వాళ్లకు రైతులకు కావాల్సినటువంటిది మరి బ్రహ్మాండంగా వాళ్ళ రేట్తో పాటు రేట్లు కూడా పెంచుకుంటూ వచ్చినాం. ఈ మధ్యకాలంలో రూపాయి పెంచినాం మళ్ళీ. దాంతోపాటు వాళ్ళకు సరైన సమయంలో ఆ పాల ధరకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా పాలు ఎంత పోస్తే దానికి సంబంధించినటువంటి డబ్బులు వెంటనే ఇవ్వడం,
ఈ ₹4 ఇన్సెంటివ్ కొంత కరోనా వైరస్ వచ్చి కొంత ఇబ్బంది అయింది. ఈరోజు 4 డైరీలకు సంబంధించి 39.34 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా అంటే మాకు విజయ డైరీతో పాటు మరి మిగిలిన మా కోఆపరేటివ్ డైరీస్ రైతాంగానికి అంతా ఇది శుభవార్త. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది ఏంటంటే ఇంకా కొన్ని బకాయిలు మిగులుతాయి. అది వీలైనంత తొందరలో 100% ఇవ్వాలన్నటువంటి మరి ఉద్దేశంతో మేము ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే బాగా లాభాల బాటలో వచ్చినప్పుడు మరి ₹4 ఇన్సెంటివ్కు మేము కూడా ₹1 షేర్ చేస్తామని చెప్పి ఈరోజు విజయ డైరీ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నల్గొండ, ముల్కనూరు వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ ₹4లో మేము కూడా ₹1 షేర్ చేస్తామని మరి వారు ముందుకు వచ్చినందుకు నేను ప్రభుత్వ పక్షాన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక దీంతో పాటు ఈ 4 డైరీలకు సంబంధించి 2,13,000 మంది మెంబర్స్ ఉన్నారు టోటల్గా. ఈ 2,13,000 మంది మెంబర్స్కు మిల్క్ యానిమల్ ఇప్పియాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. దాంట్లో ఇప్పటి వరకు 60,000 అంటే 59,000 పై చీలుకు ఇప్పుడే ఇప్పించడం జరిగింది. దాంట్లో కూడా ఒకసారి ఆలోచిస్తే ₹80,000 దాని కాస్టు. దాంతోపాటు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ మిగిలినవి కలిపితే ఒక 5,000 అవుతాయి. దాంట్లో 50% సబ్సిడీ మీద మరి గవర్నమెంట్ ముందుకు వచ్చి మన మిల్క్ యానిమల్ మనం పర్చేజ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు 75% సబ్సిడీ మీద ఇస్తున్నాం. దాంట్లో మొన్న కరోనా వైరస్ వచ్చింది కాబట్టి ఈ 60,000 అయిన తర్వాత మిగిలిన కొంత ఆపడం జరిగింది. బట్ నెక్స్ట్ ఈ మే జూన్ తర్వాత మళ్ళీ కూడా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ముందుకెళ్తాం. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరైతే గొల్ల కుర్మలు మరి షీప్ మీద గొర్రెల మీద ఆధారపడేటువంటి కుటుంబాలకు మరి బ్రహ్మాండంగా ఫస్ట్ ఫేజ్ ఇచ్చి ఈ మధ్యకాలంలో పోయిన 1.5 month బ్యాక్ ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి డీడీస్ 28,360 డీడీస్ కూడా వెంటనే క్లియర్ చేయమని ఆదేశాలు ఇచ్చిర్రు. దానికి డబ్బులు కూడా ఇచ్చిర్రు. నిన్న బడ్జెట్లో కూడా సెకండ్ ఫేజ్కు సంబంధించి ఇంకా 3 లక్షల యూనిట్ల గొర్రెలు కొనుక్కోవడానికి 3,000 కోట్ల రూపాయలు పెట్టాడు. వారికి మా డిపార్ట్మెంట్ పక్షాన, రెండోది మా సామాజిక వర్గం యాదవులు కానీ మరి కుర్మలు కానీ వారి పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఒకప్పుడు మీకు అందరికి ఆలోచిస్తే ఆ రోజు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తామని హేళన చేసి ఎగతాళిగా మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో గొర్రెల సంపద గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్ననే పార్లమెంట్లో రిలీజ్ చేసిన దాంట్లో ఈ దేశంలోనే హైయెస్ట్ నంబర్ ఉండడమే కాకుండా ఈరోజు ఆ కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఎంతో పెద్ద ఎత్తున సపోర్ట్ అవుతున్నటువంటిది. రెండోది గొర్రెల వలన వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా ఇది రైతాంగానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకు దాని ద్వారా వచ్చేటువంటి చాలా అంశాలు ఉంటాయి కాబట్టి నీకు ఎరువులకు కానీ ఇతరత్ర కూడా ఉపయోగపడేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెండోది మేము రీసెంట్గా ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ ఏవైతే మరి ప్రారంభించినామో బహుశా మీకు కూడా ఆ కుల్ఫీ ఏమన్నా తెచ్చేదా? ఆ కుల్ఫీ మీరు టేస్ట్ చేసిండొచ్చు, అది మలై కుల్ఫీ. ఈరోజు ఈ యొక్క డైరీ రంగంలో మీకు ప్రైవేట్ కాంపిటీషన్ ఈరోజు అమలు కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి, లేకపోతే రకరకాలు ఉన్నాయి దొడ్ల కానీ ఇంకేమున్నాయన్నా క్వాలిటీ కానీ తిరుమల కానీ ఇవన్నీ కాంపిటీషన్లో ఉన్నటువంటి రంగాలు. బట్ దానికి ధీటుగా ఎదిరించి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈ స్థాయిలో తీసుకురావడం అనేది దాంట్లో మా కృషి పట్టుదల. ఈరోజు మా యొక్క డైరీ చైర్మన్ గారు లోక భూమారెడ్డి గారు, మా అధికారులు, మిగిలిన డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా ఐస్ క్రీమ్ బ్రాండ్ కూడా ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో అందరికీ కాంపిటేటివ్గా మేము ముందుకు వెళ్తున్నాం. రెండోది ఈ అవుట్లెట్లు కూడా నేనేమైతే వెయ్యి చెప్పినావో అవి టెంపుల్ కానీ, టూరిజం ప్లేస్ కానీ, పార్కులు కానివ్వండి, మరి అదేవిధంగా నెహ్రూ జులాజికల్ పార్క్ కానివ్వండి, ఇటువంటి ప్రాంతాలలో. రెండోది ట్యాంక్ బోర్డ్ కానీ, అప్పర్ ట్యాంక్ బోర్డ్ కానీ, దీంతోపాటు ఎన్టీఆర్ గార్డెన్ కానీ, లుంబిని పార్క్ కానీ షార్ట్లీ మీకు ఒక వారం 10 రోజులలో
చాలా అవుట్లెట్లు వస్తున్నాయి మావి. దాంతోపాటు మీకు టెంపుల్ ప్రాంతాలలో, టూరిజం ప్లేసెస్లలో దీన్ని రెండోది ఏంటంటే మా పబ్లిసిటీ కూడా ఫేస్బుక్ కానీ ఈ కార్డ్స్ కూడా మేము ఇప్పటి వరకు ఒక 100 ఇచ్చినాం, ఇంకా 250 ఇవ్వబోతున్నాం. ఏవైతే పుష్ కార్డ్స్ ఉన్నాయో టోటల్ మొత్తం 500 మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పటికే మీకు ఎక్కడ చూసినా కానీ విస్తృతంగా పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో తప్పకుండా మా సెక్రటరీ గారు అధికారులు చేసినటువంటి కృషి కూడా మరి బ్రహ్మాండమైనటువంటి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు డే 1 ఆయన 2014లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి గొప్ప సంకల్పం భారతి. ఈరోజు మనము 1,00,000 పాలు తీసుకునేటువంటి దగ్గర 3,50,000 సీజన్లో మా ఒక్క విజయడానికి 3,50,000 లీటర్లు వస్తున్నాయి. రెండోది కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే అంత ఆషామాషి విషయం కాదు. దీన్ని తొక్కేశారు, టోటల్గా తొక్కేసినటువంటి దాన్ని బయటికి తీసుకురావడం, ఈరోజు లైమ్లైట్లో పెట్టడమే కాకుండా ఈరోజు విజయ బ్రాండ్కు ఉన్నటువంటి డిమాండ్ ఇష్టపడేటువంటి మరి వాళ్ళు ఉన్నారు. కానీ మాకు అవైలబిలిటీ కావాలనేటువంటిది వారి యొక్క ఆలోచన. అందుకే దీన్ని మనం 1000 అవుట్లెట్ల వరకు పెంచుకొని ముందుకెళ్తున్నాం. రెండోది స్పేస్ అంతా ఐడెంటిఫై చేసినాం. చాలా ప్రాంతాలలో ఇప్పటికే వచ్చినాయి. హైదరాబాదే కాకుండా నీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకొని పోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది బడ్జెట్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు వ్యవసాయ రంగానికే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కులరిత్తులను ప్రమోట్ చేయాలనేటువంటి సంకల్పంతో కూడా పెద్ద ఎత్తున మీకు అనగారినటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ఎప్పుడు చరిత్రలో జరగనటువంటి బడ్జెట్. ఒకవైపున కరోనా వైరస్ ఒక సంవత్సరం ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇక ఈరోజు ప్రతిపక్షాలు ఏంటంటే ప్రతిదీ విమర్శ చేయాలనేటువంటి తలంపు ఉంటే వాళ్ళ కర్మ మనం చేసేది కూడా ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంత ముందు చూపుతోని మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఈరోజు గ్రామాలలో కూడా మీరు చూస్తే పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. రెండోది ఇరిగేషన్ కూడా మీకు కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఈరోజు ఇరిగేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఒకప్పుడు 70 సంవత్సరాల గోస మీరు 6-7 సంవత్సరాల క్రితం కూడా చూస్తే రైతులకు నీళ్లు లేక, కరెంటు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డటువంటి తెలంగాణ నేల, బీడు భూములన్నీ పచ్చదనంతో కలకలలాడుతున్నటువంటి సందర్భాలు. రెండోది దేవాలయాలు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు యాదగిరి గుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అబ్బురపడే విధంగా అంటే ఈ దేశం కూడా ఆశ్చర్యపోతుంది. ఆ కార్యక్రమం కంప్లీట్ అయినాక మా సునీతకి ఇక్కడే కూర్చుండ్రు. ఈరోజు ఈ విధంగా మాకేందంటే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం వల్ల ఈరోజు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక కొంతమంది అనామకులు మరి కండ్లుండి చూడలేని మరి కబోదులు గుడ్డి వాళ్ళు అయితే మనం ఏం చేయలేం వాళ్ళని. ఎందుకంటే మీరు చూసి రామధ్య కాలంలో కూడా ఏది జరిగినా కానీ ఏది జరుగుతలేదనే విధంగా మాట్లాడతారు. మళ్ళా తీరా అవే ఇనాగ్రేషన్లలో ప్రోగ్రాంలకు వచ్చి ఆడ అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితులు మీరు చూసారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం జరిగినప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ముందు వరకు ఒక మాట, అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరకు వచ్చినప్పుడు అది ఇనాగ్రేషన్ అప్పుడు ఇంకొక మాట, కేంద్రానికి మంత్రులు. ఈ విధంగా ఒకవైపున కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ ఈరోజు సొంత రాష్ట్ర మన యొక్క గ్రోత్ రేటు కూడా బ్రహ్మాండంగా పెంపొందించుకుంటూ ఈరోజు ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని మరి సంతోషంగా ఉండే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఉన్నది, షాదీ ముబారక్ ఉన్నది, రైతు బంధు ఉన్నది, రైతు బీమా ఉన్నది, మరి అదేవిధంగా గర్భిణీ స్త్రీల ఆర్థిక సాయం ఉన్నది, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు చెప్పుకుంటూ పోతే ఎరువులు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఈరోజు రైతాంగానికి రైతు వేదికలు ఎవరైనా కళలో కూడా ఊహించినటువంటి ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, వైకుంఠ ధామాలు, పచ్చదనం ఎక్కడ చూసినా కానీ మరి గ్రీనరీ అనేది మనం హైవేస్ కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు. రెండోది ఏంటంటే ఈరోజు పాడి రైతులని ఈ 12 లక్షల మంది, ఎందుకంటే ఒకప్పుడు రైతుకు కరెంట్ లేక నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాళ్ళకు ఆధారమే ఇది. బట్ ఈరోజు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. డెఫినెట్గా రాబోయే కాలంలో ఈరోజు విజయడవులతో పాటు
ఈ 3 కోఆపరేటివ్ డైరీలను కూడా మేము సమానంగా ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దాంతోపాటు మిల్క్ యానిమల్ ఇస్తే ఏదో గాలి మీద ఇచ్చింది కాదు, దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రెండోది గొర్రెలు ఇస్తే ఊరికేనే ఇయ్యలే, దానికి ఇన్సూరెన్స్ ఉంది. ఎందుకంటే వారికి వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు క్లైమేట్ కండిషన్ కానీ ఇతరత్ర కొంత ఇబ్బందులు జరిగి మరి జరగకూడని సంఘటనలు జరిగితే రీప్లేస్మెంట్ కోసం కూడా ఇన్సూరెన్స్ కూడా మరి ఈరోజు మిల్క్ యానిమల్కి ఉన్నది, షీప్కి ఉన్నది. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా మా వెటనరీ హాస్పిటల్తో పాటు ఈరోజు 1962 ఈ మొబైల్ వెటనరీ వెహికల్స్ కూడా మరి బ్రహ్మాండంగా సర్వీస్ ఇస్తున్నటువంటి జీవాలకు కూడా బ్రహ్మాండంగా డాక్టర్లు కానీ మా సిబ్బంది కానీ మరి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మా చైర్మన్ భూమారెడ్డి గారితో పాటు ఈ మిగిలిన ముగ్గురు చైర్మన్లకు, రెండోది నల్గొండకు సంబంధించి మా అక్క సునీతక్క ఎప్పుడు చూసినా అన్న మా 4 రూపాయలు ఇన్సెంటివ్ మా వాళ్ళు అడుగుతున్నారని ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది. అందుకే నేను ఇస్తున్నా, మీరు కూడా రెండమ్మా అని చెప్పి పిలవడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఆ ఉద్యమంలో జరిగినటువంటి అనుభవాలని ఈరోజు ఏ రంగాన్ని, ఏ కుటుంబాలని, ఏ వర్గాలను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటిది వారు ఉద్యమంలోనే ఇవన్నీ చూసినటువంటిది, బాధపడినటువంటిది. ఈరోజు ప్రభుత్వం రాగానే మరి ఈ విధంగా ఈ రంగాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటిది అని చెప్పి నేను తెలియజేస్తాం. మీరేమన్నా అడిగితే అడగవచ్చు. ఇప్పుడు మనకు అట్లా అంటే ఒక హైదరాబాద్ సిటీకే దగ్గర 5 లక్షల పైన కావాలి. అట్లా మనకేందంటే ఇప్పుడిప్పుడే మేము ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం, బయట రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నాం. కానీ ఈ రోజు ఏంటంటే మన డైరీలను స్ట్రెంథన్ చేసుకుంటూ ఇప్పుడు మేము ఈ శంషాబాద్ ప్రాంతంలో మెగా డైరీ కూడా పోతున్నాం. రెండోది మాకు ఈ కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఉన్నారు, వారిని కూడా అనుసంధానం చేసుకొని భవిష్యత్తులో ముందుకెళ్తాం. మన పాడి రైతులకే బ్రహ్మాండంగా మరి పాలు సేకరించేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. భవిష్యత్తులో ఏంటంటే మీకు 4-5 సంవత్సరాల తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కొనే పరిస్థితి కూడా ఉండదు. అన్నా ఎవరికి? అందరికి ఇస్తున్నాం కదా, దానికి కలిపి 60,000 అని చెప్పిన కదా. అది పెడతామన్నా, షార్ట్లీ పెడతాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మొన్న కరోనా వైరస్లో చూస్తే ఇష్టం ఉన్నటువంటి రేట్లు కొంత ఇబ్బంది పడిపోయినటువంటిది చూసినాం. కాబట్టి తప్పకుండా అది కూడా ప్లానింగ్ జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ దీంట్లో ఏంటంటే మేము డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే కొన్ని వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు పుష్ కార్డ్స్ ఉన్నాయి, ఈ పుష్ కార్డ్స్ కూడా మేము మొన్ననే బోర్డులో మీటింగ్లో ఫైనల్ చేసినాం. ఒక 250, అంతకుముందు ఒక 250 తీసుకున్నాయి. దీంట్లో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా దీంట్లో ఉపయోగపడుతుంది. అంటే వారికి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. దాంట్లో కూడా కొన్ని దగ్గర 10% సబ్సిడీ ఉంది, కొన్ని దగ్గర 30% సబ్సిడీ ఉంది. అట్లా చేసుకుంటూ పోతున్నాం. పాలసీ టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసినాం. ఈ మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ దగ్గర కొంత డిలే అయింది, అది కూడా అయిపోతుంది. రెండోది ఏంటంటే మీకు ఈ చేపలు ఉన్నాయి. ఈ చేపలను కూడా మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్లో డిమాండ్ విపరీతంగా ఉంటుంది. పోతే రామ్నగర్ పోవాలి, లేకపోతే బేగం బజార్ పోవాలి. ఇక వేరే దగ్గర అక్కడక్కడ కొంత ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే 150 మొబైల్ అవుట్లెట్లు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. గవర్నమెంట్ తరఫున రెడీ అయినాయి, వెహికల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇది కూడా ఎలక్షన్ కోడ్ దిక్కే నాగింది. షార్ట్లో అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా చేపించింది ఎట్లా అంటే హైజెనిక్ కండిషన్లో చేపించినాం. ఒక వైపున లైవ్ అమ్మొచ్చు, రెండో వైపున ఫ్రై అమ్మొచ్చు. రెండోది హైజెనిక్ ఉంది. అది మీరు ఒకసారి వెహికల్స్ చూపిస్తాను, నేను చూసినాక చూడండి. అంటే ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఏరియాలో కూడా షాపు ఒక అవుట్లెట్ ఉండాలనేది మా ఐడియా. ఎందుకంటే ప్రతి వారు ఏంటంటే పొద్దున్నగానే మీకు కొన్ని ప్రాంతాలకే పరిమితంగా తిరుగుతారు. దాంట్లో కూడా గ్రూప్ కింద ఇస్తున్నాం. అంటే దాంట్లో ఒక వెహికల్ ఉన్నది, దాంట్లో సబ్సిడీ ఉన్నది. సబ్సిడీతో పాటు వారికి కూడా ఎట్లా ఇస్తున్నామంటే ఒక 4 గ్రూప్ కింద 5 గ్రూప్ కింద ఇస్తున్నాం. ఒక ఫ్యామిలీ అంటే 4 ఫ్యామిలీలు కలిపి ఒకటి, 5 ఫ్యామిలీలు కలిపి ఒకటి అట్లా ఇస్తున్నాం. అది కూడా బ్రహ్మాండంగా సబ్సిడీ మీద ఇస్తున్నాం. వాళ్ళకు మంచి ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అది
ఎందుకంటే చాలా ప్రాంతాలలో ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటుర్రు. ఇది గవర్నమెంట్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మొబైల్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్లేస్లో అమ్ముకోవడానికి లేదు, వాళ్ళకి జనం ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోనికే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అంటే మొన్న కరోనా వైరస్ అప్పుడు మనం ఒక 50% కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే కొంతమంది డీటీలు కట్టి కొంత ఇబ్బంది పడ్డారు. దాంట్లో ఏంటంటే కొంత ఎండాకాలం పూట కొంత ఇబ్బంది అవుతుంది. రెండోది ఏంటంటే కరోనా వైరస్ దిక్కేది. ఇక దాని మీద ఏంటంటే కొంతమంది ఇక పనిపాట లేని వాళ్ళది ఉంటుంది కదా కథ, ఇక పనిపాట లేదో ఏదో ఒకటి మీద వేసుకోవాలని. అసలు గొర్రెలు కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు అడగలే. అది ముఖ్యమంత్రి గారి బాణస పుత్రికల కింద గొర్రెల పంపిణీ కానీ చేపల పంపిణీ కానీ డైరీ కానీ వారికి ఉన్నటువంటి సంకల్పం అది. ఇక వీళ్ళకి రాలే వాళ్ళకి రాలే అంటే అసలు చరిత్రలో ఈ దేశం కాదు ప్రపంచం కూడా ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇస్తామనే స్కీమ్ అది. సర్వే కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సర్వే. అయితే ఈరోజు మా దగ్గర బ్రహ్మాండంగా ఆ కుటుంబాల లిస్టు దగ్గర దగ్గర 3,76,000 లిస్టు మా దగ్గర ఉంది. దాంట్లో ఏ కింద బి కింద డివైడ్ చేసేసి ఫస్ట్ లిస్ట్ పెట్టుకున్నాం. అయితే 28,365 అనేది ఆల్రెడీ 2 నెలల కింద సీఎం గారు అనౌన్స్ చేసేసి దాని డబ్బులు ఇచ్చి అది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న 3,000 కోట్ల రూపాయలు నిన్న అనౌన్స్ చేశాడు. అంటే 3 లక్షల యూనిట్లకు సంబంధించి దాని విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తాం. అది ఈ యొక్క ఎండాకాలం కాగానే స్టార్ట్ చేసేస్తాం. ఆల్రెడీ నిన్ననే ముఖ్యమంత్రి గారు బడ్జెట్ అనౌన్స్ చేశారు. అలొకేషన్ అంటే మేము ఆ ఎన్సిటీస్ నుంచి లోన్ తీసుకునేటువంటి మిస్యూజ్ కావడానికి ఇప్పుడు నేనేమంటే మీకు దాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ నుంచి పర్చేస్ మన రైతాంగం పోయి పర్చేస్ చేసుకొని తీసుకొచ్చేటువంటిది, ఆ సంతలలో అక్కడ పోయి కొనుక్కునేటువంటిది. అక్కడనే దాని యొక్క గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం దాని వెయిట్ ఎంత, దానికి ఉన్నటువంటి మా దగ్గర కొన్ని సమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం దాని సైజ్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, అవన్నీ చూసిన తర్వాత తీసుకొచ్చి సరే ఇంత పెద్ద వ్యవస్థ లోపల అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు అయిన మాట వాస్తవం. దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది కేసెస్ పెట్టినాం, కొంతమందిని జైలుకు పంపించడం జరిగింది. ఈసారి ఏంటంటే పకడ్బందీగా మీరు మొన్ననే పేపర్లలో చూసారు, సీనియర్ ఆఫీసర్స్ని అలర్ట్ చేసినాం దీంట్లో. కాబట్టి మేము ట్యాగ్ చేస్తున్నాం. ట్యాగ్ అంటే మీకు ఇంతకుముందు కూడా చేసింది. ఈసారి ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ని కూడా మరి జియో ట్యాగ్ చేసి దీంట్లో ఏంటంటే ఓవరాల్గా ఏ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఎండాకాలం కదా కొంత ఇబ్బంది ఉంటుంది. ఎండాకాలం కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోనే అన్ని రాష్ట్రాలకి మనం కొన్నాం. అయితే మన దగ్గర సంపద పెరగాలంటే వేరే రాష్ట్రాల నుంచి కొంటేనే మనకు సంపద పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా మీకు తెలిస్తే 77 లక్షలు మేము కొంటే దగ్గర దగ్గర 2 కోట్లు అయినాయి. పిల్లలు పుట్టడము అది పెరగడము ఆ విధంగా జరుగుతా కూడా మరి బ్రహ్మాండంగా మీకు ఎక్కడ కూడా మెడికల్ సైడ్ కానీ లేకపోతే గడ్డి మనకు ఇచ్చేటువంటి మరి వారికి అన్ని విధాలుగా ఏ లోటు లేకుండా మేము ఇచ్చేటువంటిది 100%. అంటే మీకు డీవార్మింగ్ కానివ్వండి, టీకాలు కానివ్వండి, మేము తీసుకునే ప్రికాషన్స్ అన్ని తీసుకొని ఈరోజు మరి గడ్డి విత్తనాలు కూడా 50% సబ్సిడీ మీద ఇస్తున్నాం. ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ 4 డైరీలకు సంబంధించి కొంత ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు దీంట్లో. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళ దగ్గర మెంబరే ఉన్నారు, వాళ్ళేమో 100% చేసేస్తున్నాము. మిగిలిన వాళ్ళకి కొంత బ్యాలెన్స్ ఉంటుంది. అది కూడా మనం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాం. దీంట్లో ఏంటంటే మీరు ఇంతకుముందు అడిగింది కూడా రమణ అడిగింది, మనం ఒక సెంట్రల్ టీమ్స్ కూడా దీంట్లో ఫామ్ చేసినాం మొన్న కొత్తగా సీనియర్ ఆఫీసర్స్తో. అంటే మిస్యూజ్ కాకుండా జాగ్రత్త పడడానికి ఆ ప్లానింగ్ ఆల్రెడీ మా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఆ ప్లాన్ చేసినాం. మీరు అది కూడా పేపర్లో వచ్చింది, మీరు చూసినారు. సో ఈసారి చాలా పకడ్బందీగా చేస్తున్నాం అన్నా.
మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అనౌన్స్ చేసేది కదా, దగ్గర దగ్గర ఇప్పుడు మాకు తెలిసి 2,70,00,000 వరకు ఉంటాయి. ఇక పెరిగిందంటే పెరుగుతుంది కదా, డిమాండ్ని బట్టి పెరుగుకుంటూ పోతుంది. అందుకే బ్రదర్ అడిగాడు కదా, మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మీరే మీట్ ప్రమోట్ చేస్తా అంటారు కదా అని. తప్పకుండా త్వరలోనే. అంటే మా ఫెడరేషన్ ఉంది, ఫెడరేషన్కు అనుసంధానం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే తెచ్చేటప్పుడు మార్కెట్లు ఇచ్చేటప్పుడు కూడా కొంత రేటు ఫ్లెక్సిబిలిటీ ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తాం. అంతే కదా, అంతే కదా. ఎన్ని అవుట్లెట్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ తగ్గుతుంది. మీకు ఇన్ని దగ్గర దగ్గర నాకు తెలిసి ఇప్పుడు ఒక 100 డివిజన్ల వరకు వస్తాయి, 150 చెప్పిన 100 వరకు వస్తాయి. మిగిలిన 50 ఏంటంటే 50 కాదు 75 వరకు ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక 2-3 పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. దాంట్లోనే ఏంటంటే ఆటోమేటిక్ మరి రేట్ తగ్గుతుంది, కొంత రేటు తగ్గేటువంటిది డెఫినెట్గా తగ్గుతుంది. ఇంకా డెఫినెట్గా గెలుస్తాం బాస్. ఇప్పుడు చూసారు మీరు 2 ఎమ్మెల్సీలు కూడా. ఇక చాలా మంది ఎలక్షన్ల ముందు ఏమేమి మాట్లాడారో తెలుసు, ఏ విధంగా మాట్లాడిర్రో. ఇక మొత్తం మాదే, ప్రపంచమంతా మాదే అని మాట్లాడిర్రు. బట్ 7th రౌండ్ అయ్యే వరకు 1,12,000 చిల్లర ఓట్లు వాణిదేవికి వచ్చినాయి. అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారికి 1,10,000 చిల్లర వచ్చినాయి. అంటే స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్ నుంచి కూడా లీడింగ్లోనే ఉన్నటువంటిది మీరు చూస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ప్రజలు, గ్రాడ్యుయేట్స్ స్పందించారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే చాలా మంది కొంత ఇన్వాలిడ్ ఓటేశారు. అది మేము పదే పబ్లిసిటీ చెప్పినాం. అంటే అట్లానే ఉంటుందా రాజకీయాలల్లో? ఇప్పుడు గతంలో ఏంటంటే గతానికి భిన్నంగా ఉంది కదా. బాగా ఉర్రెత్తున ఊగి సీఎం నిలబడ్డా గెలుస్తాం, కేటీఆర్ నిలబడ్డా గెలుస్తామని విర్రవీగినటువంటి వాళ్ళని కూడా చూసినాం మనం. ఎందుకంటే నేనేమంటానా, రాజకీయాలల్లో కొన్ని నీటి బుడగలాగా కొన్ని వస్తుంటాయి, అది పర్మనెంట్గా ఉండదు. ఇప్పుడు నీకు సముద్రం పక్కన దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఆగుతుందా? ఆ గాలి కొట్టుకుపోతాయి. కాబట్టి కొన్ని టెంప్టేషన్స్ ఏంటంటే టెంపరవరీగా పనిచేస్తాయి, అవి పర్మనెంట్గా ఉండవు. టెంపరవరీగా ఆ పూట కొన్ని పనిచేస్తుంటాయి. బట్ అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రగతి, ఇంత బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు. ఈరోజు 24 గంటల కరెంటు ఫ్రీగా రైతాంగానికి ఇచ్చే చరిత్ర ఎవరికైనా ఉందా? మాట్లాడమంటే గాలి మీద మాట్లాడతారు. ఉద్యోగాల సంఖ్య కూడా మీరు ఒకసారి చూస్తే, ఇక నేనేమంటా అంటే ఇప్పుడు కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రపంచమైనా ఏ దేశమైనా ఎన్ని ఉద్యోగాలు పెట్టుకుంటారో అన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాల గురించి అడుగుతాడో వాడు గవర్నమెంట్ ఉన్నప్పుడేమో దాని గురించి పట్టించుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నారెడ్డి గారు మాట్లాడారు, ఆయన ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాగానే పిఆర్సీ ఉండాలి, ఇంత రిక్రూట్మెంట్, ఇంత వేకెన్సీ ఉన్నదని మాట్లాడాడు. మరి అప్పుడు గుడిగూరాలకు పనులు మిండా ఆ రోజు ప్రభుత్వంలో మంత్రి ఉన్నప్పుడు ఆ మాత్రం జ్ఞానం లేదా? కాబట్టి నేనేమంటే చెప్పడానికి చేసేదానికి వ్యత్యాసం ఉంటుంది. రెండోది, ఈరోజు మేము గంటాపదంగా చెప్పినాం, మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎంత ఇచ్చినాం, ప్రభుత్వ రంగంలో ఎంత ఇచ్చినామని చెప్తే అవి పట్టించుకోరు. బజార్లో రోడ్డు మీద కూర్చొని చర్చ చేస్తామంటాడు. ఇప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, గాలిలో పోయటానికి ఏం బాధ్యత ఉంటుంది? వాడు ఏడు పడితే ఆడికి నమ్మంటాడు. నేనేమంటా, గవర్నమెంట్ చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆర్టీఐలో అప్లై చేస్తే తెలిసిపోతుంది కదా. అది లేదు, నువ్వు బజార్లో రా, మనం టీ కొందాం, మాట్లాడదాం. ఇప్పుడు నేనేమంటా అంటే ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటాయి. రెండవది, ఇంటింటికి ఉద్యోగం అని మాట్లాడతారు. ఏ ప్రభుత్వాలైనా ఇంటింటికి ఉద్యోగం అంత అవసరం ఉంటుందా? అవసరాన్ని బట్టి చేసుకుంటూ పోతారు. ఇప్పుడు వీలైనంత వరకు మేము చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఒక 50,000 ఉద్యోగాలు ఇవ్వాలని నోటిఫికేషన్లు ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చేస్తారు. వాళ్ళకి అట్లా కాదు. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఏంటంటే వేకెన్సీ రిక్రూట్ చేసినా పని ఉండదు. కొన్ని మీరు ఒకసారి స్టడీ చేయండి. ఇప్పుడు నేను మీకు స్కూల్ ఎడ్యుకేషన్ నేను బడ్జెట్ పెట్టాను, మీకు కొంత డీటెయిల్గా చెప్పడానికి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేయబోతున్నాం టోటల్గా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని డెలాబరేట్ కండిషన్ ఉండొచ్చు, కొంత ఇబ్బంది, ఫర్నిచర్ కానీ రకరకాలుగా
ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. కేజీ గ్రూప్ నుంచి పీజీ వరకు ఎవరు మాట్లాడరు. ఈరోజు లక్షలాది మంది స్టూడెంట్స్ అక్కడి నుంచి బయటకు వస్తారు, అది ఎవరు మాట్లాడరు. సన్నబియ్యంతో భోజనం పెట్టింది వాళ్ళు మాట్లాడరు. రైతాంగానికి రైతు బంధు రైతు బీమా ఇచ్చింది మాట్లాడరు. రోజు అసెంబ్లీ వస్తుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయంటే రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. సంతోషమే, ప్రజాస్వామ్యం ఇది, ఎవరైనా తిరగవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. డెఫినెట్గా మా ప్రభుత్వం మేము చేసిన చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, డెఫినెట్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మీ గ్రామాలలో కూడా పల్లె ప్రగతి పెట్టినాక అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మాట్లాడే వాళ్ళు మీరు విలేజ్లో పోయి ఉండాలి ఫస్ట్. ఊకే హైదరాబాద్లోనే ఉండి హైదరాబాద్లో చుట్టూ తిరుగుకుంటే ఏది పడితే అది మాట్లాడతామంటే ఇప్పుడు ఆ రోజు కూడా మీరు చూసారు. మరి గతంలో ఇక్కడ మన అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి డబుల్ బెడ్రూమ్ దాని ఇంకా కనిపిస్తున్నాయి మొత్తము, మా ఇంజనీర్లు వచ్చి చెక్ చేస్తారంట. నీకు ఇంజనీర్లు ఎక్కడిది? ఇట్లా గాలి మీద. ఎందుకంటే మన మీడియా, టీవీ, పబ్లిసిటీ, మన ప్రింట్ మీడియా కాంపిటీషన్ కూడా ఎక్కువ కాబట్టి ఇక ఏదన్నా మాట్లాడితే ఇక అదే. ఇప్పుడు మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇంత బ్రహ్మాండంగా జరిగినటువంటి కార్యక్రమాలు చెప్పిన దీంట్లో ఏంటంటే అన్పార్లమెంట్ కానీ లేకపోతే నన్ను తిట్టినట్టుంటేనేమో గంటకు నేను టీవీ చూస్తూ వస్తుంది. ఇంత ఇక బ్రహ్మాండంగా చెప్పింది మాత్రం రాదు. అట్లా అట్లా తయారైపోయింది. నేను అంటే జరుగుతున్నా, ట్రెండ్ చెప్తున్నా. కాబట్టి దయచేసి పాడి పరిశ్రమని గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని కాపాడే ప్రయత్నం వారి ద్వారానే సాధ్యమైంది. లేకపోతే అందరం మూసుకుంటుండే. ఈరోజు ఏంటంటే విజయ డైరీతో పాటు మిగిలిన డైరీస్ కూడా ఆ పరిస్థితులు ఉండే. కాబట్టి విజయ డైరీకి 4 రూపాయలు ఇన్సెంటివే కాదు, మధ్యలో వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పడమే కాకుండా ఇచ్చి చూపిస్తారు. ఇప్పుడు మేము ఇచ్చింది యాజ్ ఆన్ టుడే ఇవాళ వరకు 300 కోట్ల రూపాయలు. 2014 నుంచి స్టార్ట్ అయినటువంటి పరంపర ఈ రోజుకు 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం 4 రూపాయల ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చింది. అసలు ఈ దేశ చరిత్రలో ఎవరు ఊహించని పరిణామం ఇది. అందుకే తట్టుకొని నిలబడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రైవేట్ డైరీ రంగం కూడా మీకు అందరూ తెలుసు, అంతా ఎంఐఎంఈలు ఉంటారు. ఆ కాంపిటీషన్ తట్టుకొని నిలబడాలంటే గవర్నమెంట్ సహకారం ఉండాలి. ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళు కూడా సీజన్ల పాలు సీజన్లో తీసుకుంటాడు, అన్ సీజన్లో తీసుకోడు. బట్ సీజన్ ఉన్నా అన్ సీజన్ ఉన్నా తీసుకునేది మా రైతాంగం కాబట్టి మేము తీసుకుంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి మరి ప్రగతి. రెండోది, మాకు 3 పువ్వులు 6 కాయలంటే మా పాడి పరిశ్రమ చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. కాబట్టి ఈరోజు పాలు అనేది ప్రతి ఇంటికి అవసరమైనటువంటి, కాబట్టి క్వాలిటీ మరి బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ఉన్నది మనది. కాబట్టి మరోసారి మీ అందరికి అభినందనలు. ఇంకేం లేదు కదా. థ్యాంక్ యూ. ఈ 3000 కోట్లది కూడా మీకు విధి విధానాలు వల్ల ఖరారు చేస్తాం. సెకండ్ ఫేజు వాళ్ళందరూ కూడా గుల్లకుర్మలకు అందరికీ శుభవార్త. రెండో ఫేజ్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నది. మీరందరికీ మీకు ఏదైతే విధి విధానాలు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఫేజ్కు సంబంధించి అందరూ అప్లై చేసుకోవచ్చు బ్రహ్మాండంగా వాళ్లకు. రెండోది, వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళనే అక్కడ ఇప్పటివరకు జరుగుతుంది అదే, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, రైతులను తీసుకొని పోతారు మా అధికారులు. వాళ్ళకు అవసరం ఉన్నది మరి బ్రహ్మాండంగా కొనిస్తాం. ఇప్పుడు డెఫినెట్గా మా గ్రోత్ బ్రహ్మాండంగా ఉందండి. నేను ఈ మధ్యకాలంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో కూడా నేను మాట్లాడినా, ఎక్సైజ్ అధికారులతో కూడా మాట్లాడినా. అసలు దేశము కరోనా తర్వాత, ఆఫ్టర్ కరోనా అంటే ఇంకా కరోనా ఉన్నది బట్ అంత సీరియస్గా లేనప్పటికీ దేశంలో ఇంత గ్రోత్ ఎక్కడ లేదు. మరి ఒకవైపున మీకు కమర్షియల్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ ఉంది. బ్రహ్మాండంగా మీకు ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు కదా, వరి పంట అనేది ఒకప్పుడు పరిస్థితి లేనిది ఈరోజు 1,00,000 ఎకరాలు. ఈరోజు మనకున్నటువంటి వరి పంట ఈరోజు దేశవ్యాప్తంగా అంటే 40% ఈ దేశానికి మనమే షేర్ చేస్తున్నటువంటిది.
కాబట్టి మనకు రాబడి అనేది బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటి వస్తే ఇంకా మీకు డబల్ ఉంటాం. మనకు వచ్చేటి వాళ్ళేం బిచ్చమేసేటి కావు. మనకు రైట్ రాయల్గా వచ్చేటువంటివే వాళ్ళు ఆపిపెట్టి వాటిని లేని పోనీ చేస్తున్నది కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్గా ఏంటంటే గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుంది. అవన్నీ బేరీజ్ చేసుకునే చేసినటువంటి అనా ఇక మరి ఇప్పుడు ఆడ ఉన్నది ఎట్లా వ్యవస్థ చూసారు కదా. దేశంలో రైతాంగం వచ్చి రోడ్ల మీద 26వ తారీఖు రిపబ్లిక్ డే నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జెండా ఎగిరేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపల రైతాంగం ఆ విధమైనటువంటి యాజిటేషన్ చేసినా కానీ వీళ్ళు దేని పట్టించుకోలేకుండా ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్మేస్తామని పార్లమెంట్లోనే చెప్తున్నారు డైరెక్ట్. కాబట్టి వస్తుంది సమయం ఎవరికైనా కానీ. ఇప్పుడు ఈ రైతాంగం ఏంటంటే దేశంలో రైతుతోని గోక్కున్నాడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు. రేపు చూస్తారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.